వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు దసరా పారుబాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ రాజా అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ఆనవాయితీని అనుసరించి సాయంత్రం 5 గంటలకు స్వామివారి దేవాలయం నుంచి డప్పులు జరుగు సన్నాయి డోలు వాయిద్యాలతో పంచపాండవుల వేషధారలు ముందుగా నడవగా వారిని స్వామివారి ఉత్సవ విగ్రహంతో వారిని అనుసరిస్తూ ఆలయ అర్చకులు ధర్మకర్తలు భక్తులు ఊరేగింపుగా కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పారుబేట మండపం వరకు చేరుకున్నారు. పారుబేట మండపం వద్ద పారుబాట ఉత్సవాన్ని ఆలయ అర్చకులు దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలచే వేదోక్తంగా నిర్వహించారు. నయనానందకరంగా జరిగిన ఈ పారుబాట ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మానవుడు కామ క్రోధ మద ఆశ్చర్యాది హర్షడ్ వర్గాలను జయించి సత్య తమో రజో గుణాలను అనుసరించాలనే ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పారుబాట ఉత్సవం నిర్వహించడం విశేషమని అర్చకులు తెలిపారు. దయచేసి ఆరతి చేసే భక్తులు వరుస క్రమంలో వచ్చి హారతి చేయించవచ్చు. లైన్ లో నిలబడాలి. హారతి చేసే వాళ్ళు లైన్ లో ఉండాలి.